అప్పటి వరకు ఉన్న వేద విజ్ఞానాన్ని, వివిధ వాదాలు అన్నీ అందులో ఉన్నాయి. అది విశేషం. అందుకే భగవద్గీత ఆనాటి కాలపు మాటలే కాకుండా ఇప్పటికీ ఉండడానికి కారణం ఇప్పటి రోగాలను కూడా తెలుసుకుని అప్పుడు మందులు సూచించాడు ఆయన. అయితే అందులో మందులున్నాయని చెప్పేవాడు ఒకడు ఉండాలి మనకి. ఆ ఉండేవాడెవడు? మళ్ళీ ఆయనంతటి వాడై ఉండాలి. అందుకు ఈ ఆయనిచ్చిన ఈ మందునంతటినీ కూడా చక్కగా పుస్తకంలో రాసిచ్చిన మహానుభావుడు వేదవ్యాసుడు. ఆ కృష్ణుడు చెప్పిన మాటని ఈ కృష్ణుడు ఇలా మనకు అందించాడు. ఎందుకంటే ఇద్దరు కృష్ణులే, ఆయన కృష్ణ ద్వైపాయనుడు, ఆయన కృష్ణ పరమాత్మ. అయితే ఇంత చక్కటి మందును కూడా అర్థం చేసుకోలేక అపార్థాల ధోరణికి వెళ్ళిపోతూ కలి అంతేనండి. ఎంతమంది ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ వాడి కాలం వాడి టైం వాడిది కానివ్వండి. అలాగని వదలకూడదు, బాగుపడాల్సిందే. ఊళ్ళో కలరా వ్యాపించినప్పుడు ఏం చేస్తాం? కలరా రాని అని వైద్యుడు ఉపేక్షిస్తే వాడిని అరెస్ట్ చేస్తారా లేదా చెప్పండి. ఊళ్ళో కలరా ఉన్నా వైద్యులందరూ బయలుదేరి ఆ కలరాకి ప్రివెన్షన్ మందు, ప్యూరిఫికేషను ఇవన్నీ ఇస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాల్సిందే, వాళ్ళ బాధ్యత. అప్పుడు కొంతమంది అయినా రక్షింపబడతారు. అందుకే కలియుగం ఉపేక్షించకుండా ఈ కృష్ణ పరమాత్మ ఇచ్చే మందుని చక్కగా రంగరించి అందజేయడానికి మహాత్ములు వస్తూనే ఉంటారు. అందుకు ఈ కలియుగంలో వస్తున్నటువంటి ఈ 72 దుర్మతాల తాకిడి బాగా ఉన్న కాలంలో